నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. ఈ వీడియో అండి రేషన్ బియ్యం కోసం అనమాట అండి. అంటే నేను చాలా వీడియోలు చేద్దాం అనుకుంటానండి. అయితే జనాలు కొంతమంది హట్ అయిపోతున్నారు మన వీడియో చూసి. దాని గురించి ఏం చేస్తున్నానంటే కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు ఎందుకు లేరా బాబు పక్కన పెట్టేస్తున్నాను, అయినా సరే వీడియో చేస్తున్నాను అనమాట అండి. అయితే ఈ వీడియో చేసేటప్పుడు కొంతమంది హట్ అవ్వచ్చు, అయినా సరే మరి చెప్పాలి తప్పదు కదా. ఇప్పుడు ప్రతి నెల కూడా మనం రేషన్ బియ్యం తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు ఏ రోజైనా సరే మీరు తెచ్చుకున్న రేషన్ బియ్యాన్ని బయట కాటాలో పెట్టి చూసుకున్నారా? ఒక్కసారి చూసుకోండి, నా మాటిని ఒకసారి చూసుకోండి. ఎవరికి కూడా ప్రాపర్గా రావు, కరెక్ట్గా రావు. అర్థమైందా మీకు? ఎవరికి కూడా కరెక్ట్గా రావు. నేను ఒకసారి కాదండి 2-3 సార్లు చెక్ చేసాం మేము, కరెక్ట్గా రాలేదనమాట. ఒక మనిషికి అయితే 5 కేజీలు, ఇద్దరికైతే 10 కేజీలు, ముగ్గురికైతే 15 కేజీలు, నలుగురికైతే 20 కేజీలు కదా రావాలి కదా, కానీ రావు. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒకసారి కదా 2-3 సార్లు చెక్ చేశాను, అయితే కరెక్ట్గా లేవన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, తప్పే ఉంది. ఒకసారి చెక్ చేసుకొని నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అయితే అందరు డీలర్లు అలాగ ఉంటారా అని నా ఉద్దేశం కాదు. కొంతమంది అయితే మాత్రం అంటే అక్కడ కాటా తేడా, లేకపోతే కొలడం తేడా, లేకపోతే ఏటో తెలియదు. కానీ పోనీ మనకి ఒకప్పుడు యాన్లు కూడా వచ్చి యాన్ల మీద కూడా ఇచ్చేవారు, అప్పుడు కూడా చూసేవాడిని నేను, కరెక్ట్గా వచ్చి కాదు. ఎందుకో అలా అంటే నేను ఒకసారి అడుగుతానన్నాను మా వైఫ్ అంది, ఎందుకని బాబు లేనిపోయిన గొడవలో పోతా పొందో గుప్పుడు బియ్యమే కదా, దానివల్ల వచ్చి మనకు నష్టమే ఉంది, వదిలేండి అని చెప్పేసి అన్నది అంతే. సరేలే అని చెప్పి నేను ఇంకా గొడవ ఎత్తుకోలేదు. చెప్తున్నాను అంటే మీకు తెలుస్తుంది కదా ఈ విషయం, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఒకసారి మీరు మీరు కోట బియ్యం తెచ్చుకుంటారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి, వెయిట్ చెక్ చేసుకొని నాకు ఒకసారి కామెంట్ చేయండి. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.